మరియు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్డి విల్సన్ శరత్ చంద్ర లక్ష్మీ పార్వతిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. లక్ష్మీ పార్వతి తన హయాంలో తనకు నచ్చిన 4 సంస్థలకు ప్రింటింగ్ బాధ్యతలు అప్పగించి పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. ఆమె పాలనలో ఎక్కడా పారదర్శకత పాటించలేదని, తాము అధికారంలోకి వచ్చాక ఓపెన్ టెండర్లు పిలిచామని స్పష్టం చేశారు. లక్ష్మీ పార్వతి హయాంలో జరిగిన ఆకతాయితపు పనులపై, అక్రమాలపై సంపూర్ణ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. కొన్ని సంస్థలకే ప్రింటింగ్ బాధ్యతలు ఎలా ఇచ్చారో, ఆమె హయాంలో అకాడమీకి ఎంత ఆదాయం వచ్చిందో బహిరంగపరచాలన్నారు. ప్రస్తుతం ఓపెన్ టెండర్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని బేరీజు చేసుకోవాలని విక్రమ్ మరియు విజిఎన్ పబ్లిషర్స్ వచ్చిన ప్రెస్ మీట్ హయాంలోనే ఆమె వాళ్ళను అడ్డుకున్నానని అనడం పెద్ద అబద్ధమని కొట్టిపారేశారు. గాసిప్స్ మీద బతకవద్దని, ఎవరో తప్పుడు సమాచారం ఇస్తే దాన్ని చదవడం లక్ష్మీ పార్వతి భావ దారిద్ర్యానికి నిదర్శనమని మండిపడ్డారు. తమిళనాడు తరహాలో వర్చువల్ అకాడమీ పెడితే బాగుంటుందనేది ఒక ప్రతిపాదన మాత్రమేనని, దీనికి డిపిఆర్ తయారు చేయమని మంత్రి ఆదేశాల మేరకు మాత్రమే తాము తయారు చేశామని విల్సన్ వివరించారు. దీనికోసం అకాడమీ నుంచి ₹1 కూడా ఖర్చు చేయలేదన్నారు. ఆమెకి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కుటుంబపరమైన వైరుధ్యాలు ఉంటే అది తీసుకోవడానికి వేరే ప్లాట్ఫామ్ వాడుకోవాలి. వైసీపీగా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీగా వాళ్ళ మధ్య ఏమన్నా క్లాష్ ఉంటే వాళ్ళు మాట్లాడుకోవచ్చు. దానికి మాకేం అభ్యంతరం ఉండదు. అంటే విమర్శ ప్రతివిమర్శలు అనేది చేస్తూ ఉంటారు. కానీ దారుణం, దుర్మార్గం ఏంటంటే, ఒక బాధ్యతమైన పని చేసి ఆమె బయటికి వెళ్ళి తెలుగు అకాడమీ గురించి, తెలుగు అకాడమీ ప్రతిష్టను దెబ్బతీసేలాగా ఆమె మాట్లాడిన తీరు చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకనంటే సభ్య సమాజం కూడా సిగ్గుతో తలదించుకునేలాగా ఆమె భాష నడిచింది. అసలు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా అకాడమీ విషయంలో వాళ్ళు ఎప్పుడు కూడా మాకు ఎలాంటి మార్గదర్శనం చేయలేదు. వారి నుంచి మాకు ఎలాంటి సలహాలు కానీ, సంప్రదింపులు కానీ ఎప్పుడూ లేవు. అకాడమీ అనేది ఒక ఇండిపెండెంట్ వ్యవస్థగా నడుస్తుంటుంది. దీనికి ఒక బోర్డు ఉంటుంది. ఈ బోర్డులో ఒక వైస్ చైర్మన్గా ప్రభుత్వ పాఠశాల కార్యదర్శి ఉంటారు, ఒక డైరెక్టర్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు. మా బోర్డులో తీసుకున్న నిర్ణయాలు మేము అమలు చేస్తాం. ఇది జనరల్గా జరిగే బిజినెస్ ప్రాసెస్. మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే హైయర్ ఎడ్యుకేషన్లో అకాడమీ కూడా ఉంటుంది కాబట్టి మేము ఏదైనా సరే, మంచైనా చెడైనా సరే, మా మంత్రిగా లోకేష్ గారికి తెలియజేస్తాం. అందులో భాగంగా నేను తెలుగు అకాడమీ చైర్మన్గా తమిళనాడుకి వెళ్ళినప్పుడు, తమిళనాడులో వర్చువల్ అకాడమీ అనేది ఉంది. తమిళ వర్చువల్ అకాడమీ దాదాపు 40 దేశాలకి వాళ్ళు తమిళ్ నేర్పిస్తూ ఆ భాషను వ్యాప్తి చేస్తున్నారు. అదేవిధంగా భాషను సంరక్షించుకుంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ వర్చువల్ అకాడమీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటే బాగుంటుంది, ఆ మేరకు మనం కూడా దాని మీద ఒక బాధ్యతగా తీసుకొని చేద్దామని చెప్పని నిర్ణయించుకొని ఒక ఆలోచన చేసి మా మంత్రి గారికి, లోకేష్ గారికి తెలియజేశాను. చేసిన తర్వాత చేసి దానికి సంబంధించి కూడా 230 కోట్లు లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా చెప్పాను. 230 కోట్లు ఖర్చు అవుతాయి, అందులో ముందు 100 కోట్లు రిలీజ్ చేయమండి ప్రభుత్వం నుంచి. అంటే డబ్బుల విషయం కొంచెం ఇబ్బంది అన్న, మనకుండే ఇబ్బందులను చెప్పారు ఆయన. సరే, ముందు అనుమతి ఇవ్వండి బాబు, తర్వాత దీని మీద ఎట్ట కార్యాచరణ తీసుకెళ్దాము, మీ గైడెన్స్తో ముందుకు వెళ్తామని చెప్పారు. చెప్పిన తర్వాత వారు ఏమన్నారంటే, దీనికి ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయమన్నారు. ఆ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు మేము తయారు చేసి మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. నిన్న కూడా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని శ్యామలరావు గారికి నిన్న కూడా అందించాను నేను. కోట్లు కూడా రాబోతా ఉన్నాయి. ఆల్రెడీ 15 కోట్ల పైనే. అంటే అకాడమీకి ఇన్కమ్ పెంచాలని ఆమె చేసింది ఏంటి? నిర్వాహకం ఏంటి? ఏం చేసింది అకాడమీ డెవలప్ కోసం? ఏమన్నా పుస్తకాలు ఏమైనా వేసిందా? పైగా ఆమె చేసిన ఇంకొక ఆరోపణ ఏంటంటే, నేను ఇక్కడ కూర్చొని అకాడమీ డెవలప్ చేశాను, అకాడమీకి సంబంధించి సంపద పెంచాను, 9th, 10th షెడ్యూల్కి సంబంధించి కూడా నేను ఆస్తులు తెచ్చాను అంటారు. అసలు ఆ రోజే కానీ 9th, 10th షెడ్యూల్లో భాగంగా తెలంగాణ నుంచి రావాల్సిన 100 కోట్లు ఇతర మూవులు, ఇతర అసెట్స్ కానీ మనకు వస్తే అకాడమీకి ఇంకొక 100 కోట్లు జంబడి. ఆమె చేసింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్తో ఉండే బంధాన్ని బట్టే ఆమె ఏమాత్రం కూడా దాని మీద ఫాలోఅప్ చేయాలి. ఎందుకంటే జగన్ ఎక్కడ కన్నెర చేస్తాడో కేసీఆర్తో పెట్టుకుంటని చాలా. మేము ఇటీవల లోకేష్ గారి దృష్టి గట్టి తీసుకెళ్ళి ఆ కాపీ గట్టి మీకు ఇస్తాను, తీసుకెళ్ళి మాకు తెలంగాణ నుంచి రావాల్సిన వాటా గురించి కూడా ఆయనకి ఒక విజ్ఞాపన పత్రం చేయడం జరిగింది. అది ఒకసారి పెట్టిన. తెలంగాణతో మాకు ఎలాంటి ములాదు లేదు,
9th 10th షెడ్యూల్కి సంబంధించి మాకు రావాల్సిన బకాయి ఇవ్వాలని చెప్పింది కానీ రేవంత్ రెడ్డి గారిని కూడా హెచ్చరించాం ఓపెన్గా. కోర్టు ద్వారా కూడా మాకు ఆదేశాలు ఉన్నాయి. ఆదేశాలు ఉన్నాయి, వాళ్ళు అమలు చేయడంలో మేము ధైర్యంగా చెప్పాం. అంతేకాదు మేము అకాడమీ పుస్తకాలని ఖచ్చితంగా కార్పొరేట్ సంస్థలు కూడా కొనాలని గత ప్రెస్ మీట్లో కూడా ఓపెన్గా చెప్పాం. నారాయణ కావచ్చు, చైతన్య కావచ్చు, భాష్యం కావచ్చు, ఇంకా చాలా సంస్థలు ఉన్నా వాళ్ళు కొద్దిమంది మా పార్టీలకు సంబంధించిన నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు ఉండొచ్చు, మాకు ఆ సంబంధం లేదు. అదే చైర్మన్గా నాకు ఇచ్చిన బాధ్యత ఏంటంటే అకాడమీని డెవలప్ చేయడం. అకాడమీ డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో మేము ఆ పిలిపించాము. అవసరమైతే ఏదైతే 2010లో అప్పట్లో బిస్వాల్ గారు ఒక జీవో ఇచ్చున్నారు. జీవో ఇప్పటికీ తెలంగాణలో అమలవుతుంది. అకాడమీ పుస్తకాలు మాత్రమే కొనాలి. కొనకుండా వాళ్ళు కానీ ఎవరిని కాపీ చేస్తే ఆ కాపీ రైట్ యాక్ట్ కూడా ఉల్లంఘించబడుతుంది. ఇక ఆమె చేసిన ఆరోపణలు విజేఎస్ మీద ఆరోపణలు చేసింది. విజేఎస్ ఆ బుక్ ఆన్లైన్లో అంటే వాట్సాప్లో కనబడిన తర్వాత మా సిబ్బంది మేము కంప్లైంట్ చేసాం. కంప్లైంట్ చేసినంత కోర్స్ అక్కడి నుంచి వాళ్ళు ట్యాంపర్ చేసినట్టు, వాళ్ళు ఫార్వర్డ్ చేసినట్టు మాకు డేటా రాలేదు అని చెప్పారు. ఇంకా అది డీటీపీ జరిగిన దగ్గర ఎక్కడ జరిగిందో వాళ్ళు స్పష్టంగా చెప్పారు. మా అకాడమీ సిబ్బంది కూడా విచారించారు. అకాడమీలో జరగలేదు, అక్కడ జరగలేదని చెప్పారు. అది పోలీసులు తీసుకోవాల్సిన చర్య. నేనేమంటాను, రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా క్లీన్ షీట్ ఇస్తే సిబిఐ తప్పు చేసింది ఏమంటుందా? కాబట్టి పోలీసుల్ని మీద నమ్మకం లేదనుకోండి, నమ్మకం అయితే మీరు కోర్టుకు పోవచ్చు. వైసీపీకి ఏమాత్రం చెత్తసుద్దన్నా కోర్టుకు పోవచ్చు. మాకేం ఎవరి మీద మొహమాటం ఉంటుంది. అకాడమీ అనేది ఒక స్వతంత్ర వ్యవస్థగా నడుస్తూ ఇక్కడ బిజినెస్ యాక్టివిటీస్ని పెంచుకుంటూ అకాడమీ రాబోయే రోజుల్లో మరింతగా డెవలప్ చేయాలని మేము అనుకుంటున్నాం. చేసే క్రమంలో ఆల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ అకాడమీలో మెంబర్స్గా ఉన్నారు. వారందరికీ కూడా మేము లేఖలు రాసాము. మాకు అదనపు ఇక్కడ ప్రింటింగ్ కోసం కూడా మేము వాళ్ళ సహకారం కోరాము. నిన్న కూడా కుప్పం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నుంచి మాకు ఫోన్ వచ్చింది ఇక్కడ బిజినెస్ గురించి. అదేవిధంగా డిగ్రీ బుక్స్ కూడా ప్రింట్ చేయాలనుకుంటున్నాము. 60 ఏళ్ళుగా ఎవరైతే పెద్ద పెద్ద రైటర్స్ ఉన్నారో ఆ రైటర్స్ పుస్తకాలు కూడా ప్రింట్ చేసే కార్యక్రమం తీసుకుంటాం. రాబోయే రోజుల్లో అకాడమీ డెవలప్ చేయడం కోసం ఏం చేయాలో స్పష్టంగా మేము ముందుకెళ్తున్నాం. కార్యక్రమం చేయాలి, ఓపెన్ ఛాలెంజ్ కూడా చేయాలి. మరి ఈరోజు లక్ష్మీపార్వతి గారు ఆమె చేసిన ఈ దుర్మార్గపూరితమైన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటుందా? ఉపసంహరించుకొని డిమాండ్ చేస్తున్నాం. ఉపసంహరించుకోకపోతే ఆమె పైన పరువు నష్టం దావా వేస్తాను, మా అకాడమీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు. అదేవిధంగా ఒక దళితుడు ఈ చైర్మన్ సీట్లో కూర్చుంటే కనీసం దళితుడనే స్పృహగాడ లేకుండా ఎవరో విల్సన్, ఇక నాకు బూతులు కూడా వస్తాయి మాట్లాడగలను, ఎవరో విల్సన్ ఏంటి? నేను రాజశేఖర రెడ్డి పీరియడ్లో చైర్మన్ ఎస్సీ కార్పొరేషన్ చేశాను. కొన్ని వందల డిబేట్స్లో పార్టిసిపేట్ చేశాను. టీవీలో 100 కథలు రాశాను. ఆమె కంటే ఎక్కువ సాహిత్యాన్ని నేను సృష్టిస్తున్నాను. ఎవరైనా ఆ పదవి ఎట్టబడుతుందామే? అంత కండకావరం ఏంటి? అంత ఎవడన్నా సరే నీకు అంబేద్కర్ ఒక మాట అంటాడు, ఎవడన్నా ధనవంతుడు భోజనం పెడితే వెళ్ళు, పోతని గుడి తగిలి పెట్టుకోన్నాడు. అసలు నువ్వు మూలాలంటే మర్చిపోతావు. నువ్వు భాషా వ్యాప్తి కోసం పనిచేస్తున్న వ్యక్తిని నువ్వు ఎలా టార్గెట్ చేస్తావు, కామెంట్ చేస్తావు? చైర్మన్ డైరెక్టర్ కలిసి లూటీ చేశారంట. 50 కోట్లు ఇప్పటిదాకా సమగ్ర నుంచి డబ్బులు రాలేదని ఆమె అన్నది. ఇది ఇంటర్మీడియట్ బుక్స్కి మేము వేసుకున్న బుక్స్కి డబ్బులు రాలేదని. అసలు డబ్బులే రాకపోతే అవినీతి ఎక్కడ జరుగుతుంది? నేను వచ్చిన కొత్తల్లో గతంలో వేసిన పుస్తకాలకి వాళ్ళు డబ్బులు ఇచ్చుకున్నారు. అది నాకు సంబంధం లేదు. నా పీరియడ్లో ₹1 కూడా సమగ్ర నుంచి రావాల్సిన 50 కోట్లు రాలేదని గత ప్రెస్ మీట్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. దీని మీద నేను 10-15 సార్లు కూడా ఎస్పీడీ గారితోనూ తర్వాత ప్రసన్న గారితోనూ మాట్లాడాను. లోకేష్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాను. అదేవిధంగా రమణ గారి అందరి దృష్టి తీసుకెళ్ళాను. ఎందుకని? మాకు అకాడమీలో వాళ్ళు ఎవరైతే ఫ్రీ బుక్స్ చేస్తున్నారో ఆ ప్రింటర్స్ అలమటిస్తున్నారు. రెగ్యులర్గా నా దగ్గరకో లేకపోతే మేడం దగ్గరకో వచ్చి వాపోతున్నారు. లాస్ట్ టైం ఫ్రీగా వేసాము బుక్స్, అక్కడి నుంచి ₹1 రాలేదు. మళ్ళీ ఇంకొక 25 కోట్లు ఖర్చు పెట్టి వేసాము, మళ్ళీ 50 కోట్లు మాకు రావాల్సి వస్తే 50 కోట్లు రాలేదని చెప్పిన మనిషి మళ్ళీ అవినీతి ఎక్కడ జరిగిందని భావిస్తుంది. కాబట్టి లక్ష్మీపార్వతి గారు నిన్న చెప్పిన మాటల్లో ఒక్కటంటే ఒక్కటిగా నిజం లేదు. ఒకవేళ ఆమె ఏదైనా సరే నిరూపిస్తే నేను నా పదవి కూడా రాజీనామా చేస్తాను. నిరూపించమనంటే, ఒక్క అవినీతి ఆరోపణ నిరూపించమనండి. డేటా ఇచ్చాను, నక్సల్ డేటా కదా, నేనే సొంతంగా రాసిన ₹1 ఆమె హయాంలో. మా హయాంలో మేము 20 కోట్ల దాకా తీసుకెళ్ళాం. అంటే మా హయాం అంటే కూటమి తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమిలో ఉన్న అకాడమీ అభివృద్ధి దిక్సూచి. మీరు చేసింది ఏంటి?
డైరెక్టర్ మీద, చైర్మన్ మీద నీకేంటి తెగులు? నువ్వెవరు? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తాడంట, స్వర్ణయుగం అంట. ఎట్ట స్వర్ణయుగం అవుద్ది? అమరావతిని ఒక పడకే ఇచ్చావు, మహిళల మీద దాడి చేశావు, అమరావతి భూముల్ని పాడుపెట్టావు. అక్కడ చూస్తేనేమో విశాఖ రాజధాని 3 రాజధానులని చెప్పి తీసుకెళ్తాన్నావు, మళ్ళీ మావిగనన్నావు. అది నాలుక తాటి మట్ట. మళ్ళీ ఇప్పుడు అమరావతి రైతుల మీద ఏదో ఆయనకి ఏదో ముసలి కన్నీరు గారుస్తూ అక్కడంతా డ్రోన్లు, పోలీసు కవాతులు అన్నీ చేసి ఇప్పుడు నేను అమరావతిని కాపాడుతానని కొద్దిమంది రౌడీ షీటర్ని అక్కడ పంపించాను. ఎవరు? లేళ్ల లక్కిరెడ్డి, అవినాష్, వీళ్ళతో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన బ్యాచ్ కదా. మేము ఓపెన్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ విసురుతున్నా, దమ్ము ఉంటే, సత్తా ఉంటే, నువ్వు నిజంగా మగాడు అయితే రాజశేఖర రెడ్డికి పుట్టి ఉంటే నువ్వు డైరెక్ట్ మమ్మల్ని ఎదుర్కో. సిక్కడులు అడ్డం పెడతావే నువ్వు? ఓరియో మీ నాన్న దగ్గరే పనిచేసాం, ఆయనకి మేము ఎంతవరకు అంతవరకు గౌరవిస్తాం. నువ్వు లక్ష్మీపార్వతిని అడ్డం పెట్టేస్తే భయపడిపోతారా? ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నాం. నీ ఆస్తుల మీద విచారణ చేయడం మేము చెప్తాం. మా ఆస్తులు విచారణ చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఎక్కడైనా సరే ₹1 కరప్షన్ చేసినట్టు నిరూపిస్తే మేము ప్రాణత్యాగానికి కూడా సిద్ధంగా ఉన్నాం. చేయండి, చేత